కబ్ని, బైర్కూరు, రాజేంద్రహಳ್ಳಿ 3 పంచాయతీలను నిన్నటినింకా లోక్సభ చునావణకి క్యాన్వాస్ చేసేదానికి, ప్రచారం చేసేదానికి చాలనే ఇచ్చినాము. దీనికి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన నీలకంఠేగౌడ్లో, టౌన్ బ్లాక్ అధ్యక్షులైన అమానుల్లా వాళ్ళు, మన ఈ 2023 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ అయినవి ఆదినారాయణ వాళ్ళు, అట్లే మన వెంకటరామన్న వాళ్ళు, గుజ్జినಳ್ಳಿ మంజಣ್ಣ, ఉమాశంకర్, రాజేంద్ర గౌడ్, వెంకటేష్ గౌడ్ అంతా నాయకులంతా, తాలూకు మట్టం జిల్లా మట్టం నాయకులంతా వచ్చినారు. వాళ్ళందరికీనూ ఈ గ్రామ పంచాయతీ పరంగా అందరి పరంగా స్వాగతం చెప్తా ఉన్నాను. దినాలు టైం సిక్కా, బూత్కి పోయేకి కాలే, పంచాయతీ వైజ్ కూడా లాస్ట్కి సరిగా విజిట్ చేసే కాలే. అదే కారణం పెట్టుకొని ఇప్పుడు ప్రతి పంచాయతీ ప్రతి బూత్కినో వచ్చి అందరికీ పరిచయము చేసుకోవాలా, ఆయనకు మీ పరిచయం ఉండాలా, మీకు ఆయన పరిచయం ఉండాలా అని ఈ కార్యక్రమం చేస్తాం. ప్రతి బూత్ ఇంకా వచ్చిండే మా నాయకులందరికీ కూడాను నాయకుల పరంగా స్వాగతం చెప్తా ఉన్నాం. 2023 అసెంబ్లీ ఎలక్షన్కి కారణాంతరాలు ఇంకా మనము ఓడినాం. క్యాండిడేట్కి పొద్దునాలు టైం సిక్కా, గ్రామ పంచాయతీ వ్యాప్తిలో ఉండే నాయకులది కార్యకర్తలది పరిచయం కాలేదు. ఆ పొద్దునాల టైంలో వాళ్ళకి మీ పరిచయము కాలే, మీకు వాళ్ళ పరిచయము కాలే. అట్లయిపోయి వేరే కారణాలు ఇంకా మనము దినాలు టైం ఉండిందాన్ని ఇంకా మన విరోధులు 5 ఏళ్ళు కష్టపడిండ్రి, పోరాడిండ్రి. మనకు పొద్దునాల కోసము సమయం దీన్ని ఇంకా ఓడినాం. ఒకరు ఓడినాము. ఈ ఎలక్షన్ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ ఏమొచ్చిందో, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం కేవీ గౌతమ్ అనే మంచి క్యాండిడేట్ని ఇచ్చినారు. ఆ క్యాండిడేట్ని మనం గెలిపించుకుంటే మనకి ఎమ్మెల్యే, ఎంపీ 2 కూడా ఆయనే ఉంటాడు. మునియాన్ చెప్పినವರು కూడా స్వాగత. అట్లే ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీని ఎలా బలపరించాలా, రిజర్వ్ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి యాలు ఓటు వేయాలా అని మీకు సవివరంగా చెప్పేదానికోసమే ఈ మన తాలూకు మట్టం నాయకులంతా వచ్చినారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి యాలు ఓటు వేయాలా అని వాళ్ళు చెప్తారు. రెండోది ఏమిటంటే, ఈ పంచాయతీలో 25 ఏళ్ళ ఇంకాను యావ ఎలక్షన్లైనా యావ బూత్లైనా కాంగ్రెస్ ఓటు తగ్గలే. కాకపోతే మొన్న కొన్ని 3-4 బూతుల్లో మెజారిటీ వచ్చా, 3 బూతుల్లో ఈక్వల్ వచ్చినాం. ఏడ తక్కువైందిలే. ಯಾವುದೋ ఒక బూత్లో 50 ఓట్లు 60 ఓట్లు తక్కువైండాం అంతే. అది ఏమో తక్కువైపోయిండాంలే అని చెప్పేసి లేదో మన కారణాలు ఇంకానే మీద అయ్యింది అది చెప్పినాను రే. మీరు ఎప్పుడూ తగ్గింట్లే, ఈ మన్నా తగ్గలేదు. మావంతా 13 ఓట్లు 10 ఓట్లు తగ్గిండాయి. ఇంక ముందరికి ఈ ఎలక్షన్లో మన ఎలక్షన్లో మనము ఏమారిండేదానికే ఈ ఎలక్షన్లో కొంచెము ఎవరన్నా మనలో ఇడిచిపోయిండే వాళ్ళు కావచ్చు, లేదా మనలో ఏదైనా మనస్తాపాలు ఉండేవి కాదు, వేరే ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలంతా మనం సరిచేసుకొని ఆయా బూత్ వైజ్ పట్టి రెడీ చేసిండాము. ఆ బూత్ వైజ్ కార్యకర్తలంతా ఒకటయ్యి ప్రతి బూత్లోనే ఈ మన పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమి చూపించాలా. అట్లా ప్రతి ఒక్కరును వేరే ఏమైనా వైమనస్యాలు ఉంటే కూడాను మర్చిపోయి ఎలక్షన్ చేయాలని కోరుతా నా 2 మాటలు ముగిస్తాను. ముందరికి మాట్లాడతారు పెద్దోళ్ళు.